బాయ్ బాయ్ బారా ఎగ్జామ్ ఇటు చూడు ఒకసారి. గ్రీషు గ్రీషు ఆల్ ద బెస్ట్. దేనికి? పువ్వులు దొరికాయా? ఏం చేస్తావమ్మా? ఏం చేస్తా? పూజ చేస్తానే. వెళ్ళు చెయ్యి, పూజ చేయి, వెళ్ళు. వెళ్ళు. వెరీ గుడ్. హలో అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. చూసారు కదా, మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మా బాబుకి అయితే ఇంక ఎగ్జామ్స్ అవుతున్నాయి. వాడికి ఎగ్జామ్స్ అవుతున్నట్లేవు, నాకైతే ఎగ్జామ్స్ అవుతున్నట్టు ఉన్నాయి. నాకైతే ఆయన చదివించే అంటే వాడికి చదువు చెప్తుంటే మాకు తెలుస్తుంది అనమాట, మా పేరెంట్స్ మాతో ఎన్ని కష్టాలు పడ్డారో చదువుకోవడానికి. అని ఇప్పుడు తెలుస్తుంది చదువు వాల్యూ. చదువుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. చదివే వయసులోనైతే అసలు చదివేవాళ్ళం కాదు. నేనైతే అస్సలు చదివేదాన్ని కాదు, చాలా యావరేజ్. ఇంక ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వచ్చినప్పటికీ నాకు తెలుస్తుంది అనమాట, పిల్లలు చదువుకుంటేనే కాదు ఎలాగలగా ఆడి క్లాస్ పీకుతుంటే నా గుర్తొస్తున్నాయి నాకు. అయ్యో మాకు ఎలాగే పీకేవారు కదా, నేను ఎందుకు చదవట్లేదు అనేసి. చదువుకుంటేనే లైఫ్ కదండి. సో అందుకే వాడితో. మా బాబు అయితే బాగానే చదువుతున్నాడు, పాప అయితే అస్సలు కొంచెం ఇబ్బంది పడుతుంది. చదువుతుంది, కాకపోతే బద్ధకం ఎక్కువ అనమాట దానికి. సో ఇంక అందుకనే మా గ్రీషు కూడా బాగానే చదువుతాడు, కాకపోతే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే వస్తాయి అన్నమాట. సరే చదువుతాడు కదా, చిన్నపిల్లాడు కదా. మా ఆయన అయితే తిడతాడు, ఎందుకు అంత ఇదైపోతావు, చిన్నపిల్లడే కదా వాడే చదువుతాడు అనేసి. చదువుతాడు కదా అని చెప్పి వదిలేలేము కదండి పిల్లల్ని. ఎందుకు అలా అని వదిలేస్తే ఇంకా ఇది అయిపోతారు. సో అది చదువుతున్నాడు. ఇప్పుడే మరి ఎగ్జామ్ ఎలా రాసి వస్తాడో చూడాలి. మళ్ళీ మార్నింగ్ లేసి కూడా చదివించాను పాపం. ఇంక ఈ 1 month వాడికి నాతో ర్యాంపే అనమాట వాడికి. ఇంక తర్వాత అలాగో 2 months ఎంజాయ్ కదండి. ఇంకా కష్టపడాలి, ఏదో ఇప్పుడే కష్టపడాలి. ఇంకేంటి చెప్పండి. మెయిన్ పిల్లలు లైఫ్ సెట్ చేసామనుకోండి, ఓకే చదువుకోవాలి అనే వాళ్ళకి వచ్చేసింది అనుకో, ఇంకా నేను అంతగా ఏం పట్టించుకోను. ఇంకా చిన్నపిల్లడు ఫస్ట్ స్టాండర్డ్ చదవాలి, ఎలా చదవాలి అన్నీ నేర్పించాలి కదా పిల్లలకి. సో అదనమాట ఇంకా వాళ్ళు ఇంకా చదవాలి అనే థాట్ పిల్లలకి వచ్చింది అనుకోండి, ఇంకా నో ప్రాబ్లం. అది వచ్చేలాగైతే మనమే చేసుకోవాలి పేరెంట్స్. వాళ్ళే చదువుతారు, ఇంకా చిన్నపిల్లలే కదా, ఎందుకు వాళ్ళకి అంతగా స్ట్రెస్ పెట్టడం ఎందుకు అని అనుకోకూడదు. పట్టుకోవాలండి పిల్లల్ని అయితే ఈ ఏజ్లోనే పట్టుకోవాలి. చదువు విషయంలోనైతే నేనైతే అదే పాటిస్తాను, వదలను. చదువు విషయంలో అయితే మట్టుకు అస్సలు వదలను. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా నేనైతే పిల్లలు చదువు విషయంలో మట్టుకు అస్సలు ఊరుకోను. చదువుతారు మా పిల్లలు అయితే, పర్లేదు. నాలాగైతే కాదు మరి, నేనేం బిలో యావరేజ్ కాదు, ఓకే చదువుతాను పర్లేదు, కానీ అంతగా ఏం ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు స్కూల్ డేస్లో. సో అదనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఏంటో చూద్దాం. బాయ్ బాయ్. ఇంక ఈరోజు థర్స్డే కదండి, ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నాను. నాకు థర్స్డే అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఇంకా అలాగా మార్నింగే మా అత్తయ్య చేసేస్తారు పూజ. మళ్ళీ నేను పిల్లలు పంపించి ఫ్రెష్ అయ్యి ఇంకా నేనైతే పూజ చేసుకుంటాను అనమాట. సో ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఏంటి గౌతమి ఈరోజు పాయసం చేసింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా డాడీ అయితే వస్తున్నారు మా ఇంటికి మమ్మల్ని చూడడానికి. సో అందుకని స్పెషల్గా పాయసం చేసా. మా పిల్లలు అడవిడైతే చూసారా, వాళ్ళ తాతయ్య ఏం తెచ్చారు ఏంటని మొత్తం అన్నీ తీసేశారు ఇంటికి రాగానే. ఇంకేగోండి మా డాడీ అయితే ఇంకా పాయసం అయితే తింటున్నారు. మా అమ్మల ఇంటికి వెళ్తే ఎలాగో చేయను, మా ఇంటికి వస్తే ఏదో చెయ్యాలి నేను. ఇవ్వండి ఇంకైతే వెళ్ళిపోతున్నారు. ఓకే అండి, ఇక్కడితో బ్లాగ్ అయిపోయింది. బాయ్ బాయ్.